హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు రోజైతే కొన్ని బియ్యం తీసుకొని చక్కగా 2 గంటల పాటు నానబెట్టి ఓవర్ నైట్ అంతా ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి స్నానం చేసిన తర్వాత బియ్యాన్ని మిక్సీలో వేసి బియ్యం పిండి రెడీ చేసుకొని అందులో కొంచెం బెల్లము, అరటిపండు, నెయ్యి వేసి ఇలా ముద్దలా చేసుకొని ఈ ముద్దని 7 భాగాలుగా ప్రిపేర్ చేసి 7 పిండి దీపాలని అయితే తయారు చేసుకున్నాను అనమాట. మరొక పక్క చిమిలి ఉండలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నువ్వులు బెల్లం వేసి మిక్సీ పట్టానమాట. ఎందుకంటే నైవేద్యం కోసం కంపల్సరీ పెట్టాలి కాబట్టి 7 చిమిలి ఉండలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకో పక్క మామిడికాయ పులిహోర సిద్ధం చేసుకున్నాను నైవేద్యం కోసమే. ఇంకా పంచామృతం కూడా తయారు చేసి ఇంకా పూజకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకొని ఇంకా పూజ రూమ్లో అయితే కూర్చొని పూజ ప్రారంభిస్తున్నాను అనమాట. ఈ పూజ అంతా ఏం చేస్తున్నాను అనేది మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైంది అనుకుంటున్నాను. అవునండి, నేనైతే సప్త శనివార వ్రతాన్ని అయితే మొదలుపెట్టానమాట. మనసులో ఒక కోరికనైతే సంకల్పించుకున్నాను. ఏ కోరిక ఏంటి అనేది మాత్రం నేను బయటికి చెప్పదలుచుకోలేదన్నమాట. ఎందుకంటే అది ఫ్యామిలీకి సంబంధించింది, పర్సనల్. ఒక కోరికను సంకల్పించుకొని ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని వ్రతం చేస్తానని అనుకున్నాను అనమాట. మొదలుపెట్టాను. వ్రతం చెయ్యాలి అని ఇప్పటి నుంచి అయితే నేను అనుకోవట్లేదు. దగ్గర యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచే నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నాకు సిచ్యువేషన్స్, సమయం ఇవన్నీ కలిసి రాలేదన్నమాట. భయం ఒకటి, ఆందోళన ఒకటి మైండ్లో ఉండిపోయింది నాకు. నేను చేయగలుగుతానా లేదా అన్న ఆత్మవిశ్వాసం అనేది నాకు లేకుండా ఉండింది అప్పుడు. కానీ ఏదేమైనా సరే ప్రయత్నం చేద్దాం, వీలున్నంత వరకు అయితే చేద్దామన్నట్లుగా కొంచెం ధైర్యం చేసుకొని మొదలుపెట్టాను, చేస్తూ ఉన్నానమాట. మొదటి వారం అయితే ఇలా అయితే ఉందండి. ఇప్పుడైతే ఇది మొదటి వారం స్టార్ట్ చేశాను. చేస్తున్నంతసేపు కూడా చాలా ప్రశాంతమైన భావం, మంచి ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ముందు ఎంత భయపడ్డానో చేసిన తర్వాత చేస్తున్నంతసేపు కూడా భయం అంతా వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడైతే ముడుపు కడుతున్నాను అనమాట. ఒక పచ్చటి క్లాత్లో, ఒక పసుపు పచ్చటి క్లాత్లో నేను ఏదైతే కోరిక సంకల్పించుకున్నానో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి ఆ స్వామి ఎదురుగానే ముడుపు కట్టి స్వామికి సమర్పిస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి యూట్యూబ్లో క్లియర్గా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఎలాంటి భయాలు లేకుండా, ఆందోళన లేకుండా చక్కగా చేసుకోండి. నేనైతే చాలా మంచి అనుభవాన్ని అయితే ఎదుర్కొన్నానమాట. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఎవరికైనా ఏదైనా సమస్యలు, తీరని సమస్యలు అలాంటివి ఉంటే ఇలాంటి పూజలు, వ్రతాలు చేసుకోవడం ఒక మంచి పరిష్కారంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ముడుపు కట్టి నమస్కారం చేసుకొని భగవంతుని ఎదురుగా పెట్టుకున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ సరస్వతిం ప్రణామాద్యౌ సర్వకార్యార్థ సిద్ధయే. ఇప్పుడు దీపాన్ని వెలిగిద్దాం. దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కులగణాది సేవితం కపిక్త జంబోబల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మమ్మల్ని రక్షించు తండ్రి అని మొటిక్కాయలు వేసుకొని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత సరస్వతీదేవిని మనం ప్రార్థిద్దాం. ఓం నమస్తే శారదే దేవి కాశీపురవాసిని త్వామహం ప్రార్థయే దేవి విద్యాదానం చ దేహి మే. అహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎందుకంటే ఇప్పుడు పూజ ప్రారంభిస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఏవైనా దుష్ట శక్తులు వచ్చి ఉన్నా కూడా, భూత ప్రేత పిశాచాలు ఏవైనా కూడా మన పూజను పాడు చేయాలని చూసినా కూడా కొన్ని అక్షంతల్ని వాసన చూసి ఈ మంత్రం చెప్పి వెనక్కి వేయడం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీదేవి భూదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ప్రీత్యర్థం మమ కుటుంబ క్షేమస్థైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థం ధన కనక వస్తు వాహనాభివృద్ధిర్థం మమ శనిపీడ దోష పరిహారార్థం మమ సకల మనోభీష్ట సిద్ధిర్థం శ్రీదేవి భూదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిర్థం తదంగ అక్షంతులే సమర్పించండి. ఓం గం గణపతయే నమః. యజ్ఞోపవీతార్థ అక్షతాన్ని సమర్పయామి. ఓం గం గణపతయే నమః.
పూజాగృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపం సమర్పయామి. ఇక పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకొని అయితే కూర్చున్నాను, కానీ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి అవగాహన ఉండదు కదండి. అందుకోసం అని చెప్పేసి నేను యూట్యూబ్లో మంత్రాల కోసం సెర్చ్ చేశాను. చాలా వీడియోస్ ఉన్నాయి, ఎంతోమంది పంతుళ్ళు చక్కగా వివరిస్తూ పూజ జరిపిస్తూ ఉన్నారనమాట. ఓం గం గణపతయే నమః తాంబూలం సమర్పయామి. సమర్పయామి పూజయామి. షోడశోపచార పూజార్థ సేవంతికా పుష్పం సమర్పయామి. సపత్ని సశక్తి సపుత్ర పరివార సమేతం ఓం శ్రీదేవి భూదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి. పంచామృత స్నానాన్ని సమర్పించండి. అమృత స్నానమిదం ప్రమాణ పురుషోత్తమ. ఓం శ్రీదేవి భూదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః. ఇప్పుడు గంధాన్ని స్వామివారికి సమర్పించండి. ఓం చందనాగర కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద పరమ అమోదపూరితం. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్తనో పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజో పూజయామి. స్కందో పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః ఓం నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః ఓం శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోపనాయ నమః నేత్రౌ పూజయామి. ఓం వర్చస్వినే నమః లలాటం పూజయామి. ఇలా ధూపాన్ని సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి దీపాన్ని సమర్పించండి. ఇలాగా పంతులు గారు ఏ విధంగా చెప్తూ ఉన్నారో ఫోన్లో అలాగే చేస్తూ వచ్చానమాట. మొదటిసారి చేశాను కాబట్టి ఏమైనా పొరపాట్లు నేను ఏమైనా చేస్తుంటే కనుక మీకు ఎవరికైనా అవి కనిపించుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి. ఈ వ్రతం గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఇలా అయితే వ్రతాన్ని అయితే పూర్తి చేశానన్నమాట. నాకు తెలిసినంతలో నేను తెలుసుకున్నంతలో చేయడానికి ప్రయత్నించాను, చేశాను. ఏమైనా తెలిసి తెలవకుండా పొరపాట్లు చేసుంటే నాకు తెలియజేయండి. కంటి శుక్రవారము గడియాలే వింట అంటియలమే మంగ అందనుండే స్వామి కంటి సొమ్ములని కడబెట్టి సొంపుట గోడము కట్టి కమ్మని కదంబము కపు పన్నీరు చెమతుల వేష్ణవను రమ్ము తలాములో చుట్టి సుమిటమై ఛాయదు నెమ్మది నుండి స్వామిని కంటి శుక్రవారం గడియాలే వింట అంటియలమే మంగ అందనుండే స్వామిని కంటి. ఇలా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో నాకు వచ్చిన కొన్ని వెంకటేశ్వర స్వామి కీర్తనలు అయితే పాడుకున్నాను. ఎందుకంటే పంతులు గారు చెప్పారనమాట, మీకు ఏమైనా సాంగ్స్ వస్తే పాడుకోవచ్చు అని చెప్పి. నాకు అంత పూర్తిగా అయితే సాంగ్స్ అయితే రావండి, కాకపోతే చూసి పాడగలుగుతాను. బుక్స్లో నా దగ్గర ఒక బుక్ ఉంటుంది, అన్నమాచార్యుల కీర్తనల బుక్ ఉందన్నమాట. ఆ బుక్లో చూసుకుంటూ నాకు తెలిసిన కొన్ని సాంగ్స్ అయితే పాడాను. వ్రతం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎంత మైమర్చిపోయానో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక డిఫరెంట్, ఒక మంచి లోకంలోకి వెళ్ళానా ఏంటి అనిపించింది అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేయాలి. మార్నింగ్ అయితే వ్రతం అంతా కంప్లీట్ అయిపోయింది కదండి, మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం మళ్ళీ ముట్టించుకోవాలన్నమాట. నేను యాక్చువల్గా మార్నింగ్ ముట్టించిన దీపంలోనే ఆయిల్ పోస్తూనే ఉన్నాను. ఈవినింగ్ వరకు కూడా అలాగే కంటిన్యూగా వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా దీపాలు అయితే అలాగే ఉంచేస్తానమాట. మార్నింగ్ పెట్టిన పిండి దీపాలు ఉన్నాయి కదండి, ఇంకా పిండి దీపాలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టి సర్దుకొని మళ్ళీ దీపారాధనలాగా చేసుకున్నాను. అగరబత్తీలు ముట్టించి ధూపము సమర్పించుకున్నానమాట. ఈవినింగ్ టైం కూడా మళ్ళీ స్నానం చేసి ఇలా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇలా అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలలో మొదటి శనివారం రోజున నా డే అనేది గడిచిందండి. మొత్తానికి ఒక మంచి
డివోషనల్ ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మంచిగా అనిపించింది. ఎంత భయపడ్డానో చేసుకున్న తర్వాత అంత ప్రశాంతమైనటువంటి భావంలోకి వెళ్ళిపోయానమాట. ఇలా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ప్రశాంతమైన భావనలో రోజైతే గడిపానండి. ఇది వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.